హాయ్, దిస్ ఇస్ భావన. వెల్కమ్ టు భావనాస్ ప్యాషన్. అందరు ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా కట్టిపరుగులు పులుసు తిన్నారా? తినలేదా? అయితే రండి, నేనైతే కట్టిపరుగులు ఎలా పులుసు చేస్తానో చూద్దాం రండి. ఈ కట్టిపరుగులు తీసుకొచ్చాను, చిన్న చిన్న ఫిషెస్ అండి. అవి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి సరిపడా కారం. పులుసుల్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. కొంచెం పసుపు. ఈ 3 కలిపి బాగా కొంచెం ఆయిల్ కూడా వేసి మంచిగా కలపాలన్నమాట. బాగా ముక్కకి బాగా పట్టేటట్టుగా ఒక్కొక్క పీసు లోపలికి బయటికి అంతా మసాజ్ చేస్తున్నట్టుగా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అట్లా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోండి పక్కకి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవటం వల్ల మనం కలిపిన ఉప్పు కారం అవన్నీ ముక్కకి బాగా పడతాయి అన్నమాట. అది రీజన్. నెక్స్ట్ మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుందాం. దాంట్లో కొంచెం ఆయిల్, ఆల్రెడీ మనం దాంట్లో కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి చూసుకొని సరిపడా ఆయిల్ వేసుకుని అందులో కొన్ని మెంతులు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి చీల్చి పెట్టుకొని కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట, ట్రాన్స్పరెంట్ అయ్యేలాగా, మరీ మాడిపోయేలాగా వేయించకూడదు. కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి అది వేగిన తర్వాత మీకు మంచి వాసన వస్తుంది. అప్పుడు మీకు తెలిసిపోతుంది అన్నమాట. అప్పుడు మనం ఈ మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. చేపలు ఎప్పుడు దాంట్లో వేసిన తర్వాత మామూలు కూరలు తిప్పినట్టుగా గరిట పెట్టి అటు ఇటుగా తిప్పకూడదు. ఎందుకంటే ముక్కలు ఫిష్ చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇట్లా సెగదగంగానే ఉడికిపోతుంది. దానివల్ల ఏంటంటే ముక్క చెదురైపోతుంది. సో జాగ్రత్తగా ముక్కలు వేసిన వెంటనే కలపాలి అనుకున్నది అప్పుడే కలిపేయాలి. ఆ తర్వాత కలపకూడదు. గిన్నెనే తిప్పాలి కానీ గరిటె పెట్టి కలపకూడదు అనమాట. ఇలా ఫ్రై కొంచెం అది కూడా నూనెలో వేగినాయి అన్నగానే ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవాలి. నేను చింతపండు పేస్ట్ని నీళ్ళలో కలిపి నాకు ఎంత చిక్కదనం కావాలో అంత చిక్కదనంతో నేను దాంట్లో వేసుకున్నాను. మీరైతే ఒక నిమ్మకాయ అంత చింతపండుని బాగా పిసికి గుజ్జు తీసి మీకు ఎంత చిక్కదనం కావాలో అంత చూసుకుంటూ పులుపుని చూసుకుంటూ మీరు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు చింతపండు రసం అంతా వేసేసిన తర్వాత మంచిగా మూత పెట్టిన తర్వాత మంచి బాయిల్ రావాలి. ఆ మూత పెట్టిన తర్వాత వచ్చే బాయిల్ తర్వాత మనం అప్పుడు మూత తీసి సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసాం కదా, మంచి ఉడుకుబట్టనివ్వండి. చూసారా, మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకున్నప్పుడు పైన ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనమాట. అలా తేలితే మీకు ఫిష్ కర్రీ అయిపోయినట్టే. ఎందుకంటే నేను ఆల్రెడీ చింతపండు ఉడికించేసాను కాబట్టి నాకు తొందరగా అయిపోయింది. మీకైతే ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. చూసారా, మనం వేసిన ఆయిల్ అంతా పైన ఎలా తేలిందో అంటే చేపల పులుసు కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా ఫాస్ట్గా అయ్యేది ఏదైనా ఉంది అంటే అది చేపల పులుసే. మంచిగా ఎక్కువగా కొత్తిమీర వేసుకొని బాగా గార్నిష్ చేసుకోండి. ఆ మంచి వాసన ఆ పులుసుకి ఇంకా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. అంతేనండి, చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్ రెసిపీ అనమాట. కట్టిపరుగులు పులుసు. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.